హలో అండి. ఈరోజు అయితే మై ఫేవరెట్ అయిన జున్ను ఎలా చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి. అమృతంలాగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు వాటర్ దిక్కంట, వాటర్ ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. నేను ఈ విధంగానే చేసుకుంటాను. మా పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం. ఎలా చేయాలన్నది మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కనుక. ఇక్కడైతే నేను ఒక 1/2 లీటరు జున్ను పాలు అన్నది తీసుకున్నాను. చూసారు కదా ఇలా. ఇక్కడ ఒక 1/2 లీటరు నేను పాల ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు ఏ పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. నేను విజయ తీసుకున్నాను. ఇక్కడ ఇంకొకటి మిల్క్ పొడి రూ. 5 ఉంటుంది కదా, అది మిల్క్ పొడి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిరియాల పొడి ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇలాగా మెత్తగా మనం మిక్సీ అన్నది పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత యాలకులు తీసుకున్నాను. యాలకులు కూడా ఒక 10 తీసుకున్నాను. అవి కూడా చితక్కొట్టుకొని పక్కన పెట్టుకున్నా. చూసారు కదా, ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి జున్ను పాలు అన్నది తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ జున్ను పాలు తీసుకొని వారం రోజులు అవడం వల్ల గడ్డి కట్టేసినాయండి. వచ్చిన వరకు వేసాను. మిగిలిన మామూలుగా ఈ మిల్క్ పొడి, పాలు ఇవన్నీ బెల్లం వేసేసి ఈ బెల్లం కరగాలి కదా, ఈ లోపల బెల్లం అంతా కూడా కరిగించుకుందా అండి. ఇలా చేత్తో కలపండి. చేత్తో కలిపితేనే బెల్లం త్వరగా కరుగుతుంది. అండ్ తర్వాత పాలకు కూడా స్వీటు మనకి ఎంత కావాలన్నది కూడా చూసుకోవడానికి బాగుంటుంది. స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక 1/2 కేజీ వేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కనుక చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్లం అన్నది వేసుకోండి. ఇక్కడ నేను కరిగినట్టు జున్నుపాలు అన్నది ఇందులో కలుపుకుంటున్నానండి. అంటే జున్నుపాలు తెచ్చి వారం రోజులు అయిపోయింది. నేను రీఫ్రిజ్లో పెట్టేశాను. దానివల్ల నాకు పాలు అన్నది గట్టిగట్టేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని కూడా మనం ఇలా జున్ను అన్నది చేసేసుకోవచ్చు. లేదు జున్నుపాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా సరే జున్నుపాలు అన్నది అసలు పాడవమాట అండి, అలాగే ఉంటాయి. నేను ఎప్పుడైనా అలా బయటికి జున్నుపాలకు గట్ట వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూసారా, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా వడపోసేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఖచ్చితంగా నలకలు ఉంటాయి. అండ్ తర్వాత జున్ను పాలలో కూడా కొంచెం లైట్గా తెలియని నలకలు ఏవో ఉంటాయండి. అందుకని చెప్పేసి ఈ విధంగా మనం వడపోసేసుకోవాలి. ఏమైనా నలకలు గట్టా ఉంటే పోతాయి. చూసారా, ఇలా వడపోసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా ఈ పాలన్నీ కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి, మందంగా ఉంటుందని. అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని 1 గంట ఉడికించుకోవాలండి. గంట తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడైతే మనకి జున్ను అన్నది రెడీ అయిపోయింది. మనకి జున్ను తయారైందని తెలియాలంటే ఇక్కడ చాకు ఉంటుంది. చాకు కానీ స్పూన్ కానీ ఏదో ఒకటి. నేనైతే ఇక్కడ చాక్తో చెక్ చేస్తున్నానండి. చూడండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇక్కడ చూసారా, మనకి ఎక్కడా కూడా కనబడట్లేదు. చక్కగా అయిపోయిందండి. జున్ను కూడా ఎక్కడ ఓకంట చక్కగా ఉంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లగా చల్లారబెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని జున్ను ఇవాళ చేసుకొని రేపు తింటే టేస్టీగా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.